నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని దాంతోపాటుగా గ్రూప్స్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేసి కొత్తగా మెగా డిఎస్సి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ జాబ్స్ సంఖ్య పెంచి మెగా డిఎస్సి వేయాలని డిమాండ్ చేస్తూ గత 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగించారు. మోతీలాల్ నాయక్ కాసేపటి కింద ఆయన దీక్ష విరమించారు. అయితే 9 రోజులుగా దీక్ష కొనసాగించినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం శూన్యం. కాబట్టి రేపటి నుంచి మా నిరుద్యోగుల సత్తా చూపిస్తామని మోతీలాల్ నాయక్ కాసేపటి కింద టీ న్యూస్తో మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూద్దాం. 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష నిరుద్యోగుల డిమాండ్ల కోసం మొదలుపెట్టి ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది. కానీ ఇదే 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఒక్క పోస్టు పెరగలేదు, ఒక్క ఉద్యోగం పెరగలేదు. ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఖరి. 9 రోజుల నుంచి నాకు ఏమైంది, ఎట్లయింది, ఈయన మంచిగా ఉన్నాడా లేడా, ఈయన డిమాండ్ ఏంది, ప్రభుత్వానికి 9 రోజులు ఆమె ఏం నీళ్లు తాగకుండా అన్నం తినకుండా నరక యాత్ర చూసిన నేను. ఇవన్నీ ఇప్పుడు నేను ఎందుకు విరమిస్తున్నా అంటే ఈ నాజిల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి, ఇంజక్షన్స్ పోవట్లే, లోపల గ్లూకోజులు పోవట్లే, నా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయినాయి. సెరటైన్ కూడా లెవెల్స్ పెరిగిపోయినాయి, క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, లివర్ డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఒక ప్రాణం చచ్చిపోతేనే మీరు ప్రభుత్వం స్పందిస్తుందా? ఒక ప్రాణం పోవాలన్నా ఒక బోడ సునీల్ నాయక్ లాగా, ఒక శ్రీకాంత్ లాగా అందరు చచ్చిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు ఇస్తారా మీరు? 70 సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బీహార్ని ఎలగొట్టినారు, బెంగాల్లోని ఎలగొట్టినారు, ఉత్తరప్రదేశ్లోని ఎలగొట్టినారు. వాళ్ళని నిలగొట్టి లాస్ట్గా ఆంధ్రోడు మనకు అడ్డు వస్తున్నాడు, ఆంధ్రోని నిలగొట్టినారు. ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు, నీళ్లు వచ్చినాయి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినా కూడా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు వస్తాయి రావాలి అని చెప్పేసి ఒక 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువత కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినానంటే, ప్రభుత్వం మారితే అయినా ఈ 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులకి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేయాలి అని చెప్పేసి వీళ్ళకు నేను ప్రభుత్వం మారటంలో అన్ని యూనివర్సిటీస్ తిరిగినా, అన్ని జేఏసీలు ఫామ్ చేసినా, తిరిగినా, ప్రచారం చేసిన 70 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలు ముఖం తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళని గెలిపించుకొని ఒక ప్రభుత్వాన్ని స్థాపిస్తే, ప్రభుత్వం రాగానే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పబోయే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, నేను ఏ డిమాండ్ల కోసమైతే నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినో అది ఆ రోజు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. అవి వచ్చిన ఫస్ట్ నెలలోనే జాబ్ క్యాలెండరు, లేదంటే ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పేసి మొత్తం అన్నారు. మెగా డిఎస్సి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఆగినాం. నిరుద్యోగులు పోయి ఎమ్మెల్యేలను కలిసినారు, మినిస్టర్లను కలిసినారు. వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోతే 2000 మంది నిరుద్యోగులతో ఒక ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క పెట్టుకున్నటువంటి మీటింగ్ చూసి ప్రతిపక్షాలు కూడా స్పందించి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా స్పందించినాయి. ఎంతసేపటికి వాళ్ళు అవతల నుంచి యువతల వాళ్ళ రాజకీయాలు చూసుకుంటున్నారు. కానీ ఎలక్షన్స్ మీద ఉన్న దృష్టి పిల్లల మీద లేదు, పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన. 2 రోజుల అల్టిమేటం ఇచ్చినాం, స్పందించలేదు. తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతా అంటే టెంట్ వేయనీయలే, చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయనీయలేదు.
గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయనిచ్చినారు. మరి ప్రజాపాలన దీని అంటారా? ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు, ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం కనీసంగా వచ్చి మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యం అవుతుంది కానీ అది ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సావు మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన? కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష నా డిమాండ్లు ఏంటంటే ఎందుకు చేపట్టినా అంటే గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లే. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. మరి 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అన్నప్పుడు 30,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వకపోతే ఇక నువ్వు నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు? జాబ్ క్యాలెండర్ ఎవరు అడగట్లే. నీవు 2 లక్షలు నువ్వు అని చెప్పినంత మాత్రం నిన్ను ఎవరు నమ్మలే. నీ నిరుద్యోగ వృత్తికి ఎవరు ఆశపడలే. నీ రైతు బంధుకో లేదంటే రుణమాఫీకో ఎవరు ఆశపడలే. ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉన్నారు, పింఛన్దారులు కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలన్న ఆలోచన మీద ఉన్నారు. కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాలను చూసి మేము పోయి మా ముఖాలను చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చారు. నేను 9 రోజులుగా ఓపిక పట్టిన, నరక యాత్ర చూసిన. రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తాను.